హాయ్ ఫర్ అందరికీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్నో రకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలను అయితే మనం చూస్తూనే ఉన్నాము. సో లేటెస్ట్గా మనకి మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే చేశాము. సో వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే అక్కడ కూడా మనకి విడుదలవ్వడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయని అక్కడైతే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అక్కడ వచ్చేసి మనకి 1959 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. లైక్ ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ స్టాఫ్ నర్సెస్ అండ్ డిఈఓస్ అండ్ ఇతర కేటగిరీకి ఉద్యోగాలు కూడా అయితే అక్కడ భర్తీ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియోను మన ఛానల్ అయితే అప్లోడ్ చేసాము. అక్కడైతే మీరు చూసి ఇంకా చూడాలంటే చూసి దాని గురించి కూడా తెలుసుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ అయిందండి. సో ఈ యొక్క ఉద్యోగాలకైతే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి కల్పించడం జరిగింది. ఇక అన్ని జిల్లాల వారు కూడా అయితే ఈ యొక్క ఉద్యోగాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన అర్హతలు ఏంటి, జీతాభ్య వివరాలు, అలాగే అప్లై చేయ విధానం అనేది కూడా పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఖాళీగా ఉన్న డీటెయిల్స్ అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా చూడాలంటే చూసి అప్లై అయితే చేసుకోండి. అలాగే మన యొక్క ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవుతూ ఉండండి. మన ఛానల్కి సంబంధించిన మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే మన యొక్క ఛానల్కి అలాగే మన యొక్క వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తుండండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఈ రోజు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన సర్టిఫికేట్లు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి కదా. అక్కడ కావాల్సిన సర్టిఫికేట్లు ఇక్కడ చూసుకుంటే మనకి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచరు, అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేటు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ పీజీ సూపర్ స్పెషాలిటీ డిఎన్బి డిగ్రీ విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్, అలాగే మార్క్ లిస్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి, ఎంఎస్, ఎంసీహెచ్, డిఎం, డిఎన్బి, ఎండిఎస్, ఎంఎస్సి, ఆల్ మార్క్స్ మెమోస్, అప్లికేషన్ వితౌట్ మార్క్ లిస్ట్ విల్ నాట్ బి కన్సర్న్డ్ అనేది ఇచ్చారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారు. ఇక కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి, ఎంఎస్, ఎండిఎస్, డిఎన్బి, సూపర్ స్పెషాలిటీ డిఎం, ఎంసీహెచ్, డిఎన్బి, అదర్ ఎంఎస్సి, పిహెచ్డి, ఎండిఎస్, డిఎస్సి డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే సో ఒకవేళ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఎస్ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు, అంటే సాధారణ సర్టిఫికేట్. సో ఇక అలాగే ఆధార్ కార్డు సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ కూడా అయితే ఉంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ సర్వీస్ candidates no objection certificate obtained from the concerned doctor, commissioner, and should be uploaded in case of CAS tutors who are working as civil assistant surgeons అనేది ఇచ్చారు. సో కాపీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఫర్ లేటర్లీ ఎంట్రీ అనేది ఇచ్చారు. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద తెలంగాణ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చారు. అంటే తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు కూడా అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ పర్సన్స్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ మే బీ ఎన్క్లోజ్డ్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి లిస్ట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద డిఎంఈ వెబ్సైట్ అలాంగ్ విత్ ద మెరిట్ స్కోర్డ్ బై దెమ్ అనేది ఇచ్చారు. ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ప్రాసెసర్ అని. సో అప్లికేషన్స్ హూ హ్యావ్ క్యాండిడేట్ స్టడీస్ టు 4th to 10th ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే చదివి ఉండాలి. సో వెబ్సైట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME.AP.NIC.inలో మీరు లాగిన్ అవ్వాలి. ఆన్లైన్ ప్రాసెసర్ చూసుకుంటే క్యాండిడేట్ హ్యాస్ షుడ్ బి లాగిన్ టు డిఎంఈ అఫీషియల్ వెబ్సైట్. సో హీ ఆర్ షీ హ్యాస్ రీడ్ టు నోటిఫికేషన్ అండ్ fill all the columns by followed the instructions given the software instruction sheets and enclosures. The candidate has to enter his her details and submit the application with relevant data. The candidates both direct and laterally entry has to పే ద అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1500 బీసీ ఆర్ ఓసీ, రూపీస్ 1000 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఇచ్చారు. త్రూ ఆన్లైన్ పేమెంట్ అయితే ఇచ్చారు. 21వ తేదీ నుంచి మనకు అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయండి. సో ఈ 5వ తేదీ అక్టోబర్ వరకు మనకైతే ఈ యొక్క అప్లికేషన్లకి మీరు అప్లై చేసుకునే టైం అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇక్కడ మిగతా అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఈ యొక్క పీడిఎఫ్ను మీరు పూర్తిగా చదివిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అప్లోడెడ్ విత్ ఫాలోయింగ్ ద అప్లికేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ద అప్లికేషన్ విల్ నాట్ బి permitted to submit the relevant documentation after last date of application and such application will be rejected అనేది ఇచ్చారు. సో ఇక ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడైతే మనకి ఏపీ ఓన్లీ నీడ్ టు అప్లై అనేది ఇచ్చారు. ఏపీ వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదని అయితే చెప్పొద్దు, అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక ఏజ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ 42 years ఓసీకి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 40 సంవత్సరాలు, అలాగే పీజీకి క్యాండిడేట్ వాళ్ళకైతే 52 years, అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 50 years వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక పే స్కేల్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు శాలరీస్ ఇక్కడ వచ్చేసి మనకి 7th పే గ్రేడ్ స్కేల్ అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు. 92,000 అయితే పర్
మంత్కి అయితే శాలరీ అయితే ఉంటుంది మీకు. సో ఇక అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సీనియర్ రెసిడెన్షియల్ ఇదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఖాళీగా ఉన్న వేకెన్సీస్ వాటికి సంబంధించి అర్హతలు ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 17 ఉన్నాయండి. సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ బై డైరెక్ట్లీ రిక్రూట్మెంట్ వచ్చేసి 11, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ బై వే ఆఫ్ లేటరల్ ఎంట్రీ అంటే లైక్ తెలంగాణ నుంచి అట్లా వచ్చే వాళ్ళ. సో ఇక 6 వేకెన్సీ అవుతున్నాయి. మొత్తం 17 వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వేకెన్సీ మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ఏపీ మెడికల్ కౌన్సిల్ సర్వీస్. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అయితే ఎండి కానీ, ఎంఎస్ కానీ, ఎండిఎస్ కానీ, డిఎం కానీ, ఎంసీహెచ్ కానీ, డిఎన్బి ఇన్ ద కన్సర్న్డ్ స్పెషాలిటీ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ అయితే ఇచ్చారు. సో సీనియర్ రెసిడెన్సీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్లినికల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్, అలాగే సీనియర్ రెసిడెన్సీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. సో ఆల్ క్లినికల్ స్పెషాలిటీ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 1 year senior residency in concerned specialty in the medical college recognized by the MCI 2109-2021. He or she should have completed senior residency as per latest MCI guidelines. Below 40 years, the eligibility of DNB candidates to the post of assistant professional shall apply as per the latest guidelines issued by the NMC or MCI and GO number 67, Health, Medical and Family Welfare Department, dated 16/06/2020, and these 17 posts have been sanctioned in the government అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు ప్యూర్లీ పర్మనెంట్ బేస్ పైన అయితే భర్తీ చేస్తారండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఓల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ విజయవాడ, నోటిఫికేషన్ ఫర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ లేటరల్లీ ఎంట్రీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ September 2021, నోటిఫికేషన్ నెంబర్ 2021 dated 21/09/2021. Applications are invited from the eligible candidates for direct recruitment and laterally entry for the post of assistant professors in Andhra Pradesh Medical Education Service through online in the following specialties to work in government medical college under the Directorate of Medical Education AP. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు 17 ఆల్రెడీ ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడైతే ఈ రోజు వచ్చిన ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో వచ్చిన ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క ఉద్యోగాల సంబంధించి డీటెయిల్స్ అండి. సో ఇందులో అర్హత ఉండి అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మాత్రం ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మీరు ఖచ్చితంగా జతపరుచుకొని తర్వాత మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. 75 మార్క్స్ ఆప్టెండ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, పీజీ, డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్ రిగార్డింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఒకవేళ గవర్నమెంట్ కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సెక్టార్లో పనిచేస్తున్నట్లయితే ట్రైబల్ ఏరియాలో కానీ, రూరల్ ఏరియాలో కానీ, అర్బన్ ఏరియాలో కానీ ఇలా మీకు 2.5 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ చొప్పున యాడ్ మీకు చేయడం అయితే జరుగుతుంది. సో ఇది సర్వీస్ మార్క్స్ అనమాట. ఒకవేళ 6 months లోపల చేసినట్లయితే మీకు ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ చేయకూడదు అనమాట. సో ఇది మనకి ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతుండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.